నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు జన్మదిన వేడుకలు బుధవారం కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద బండారు సత్యానందరావు తనయుడు బండారు సంజీవ్చే కేక్ కట్ చేయించి స్వీట్స్ పంచారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పాలు, పండ్లు, రొట్టె పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పి గన్నవరం మండలం ఉడుమూడి గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం అందేలా కృషి చేస్తారని కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియో అందజేయనున్నట్లు చెప్పారు. అలాగే ఇదే నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ కూడా బాధిత కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందజేస్తారని హామీ ఇచ్చారు. ఈ మేరకు క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శించి మాట్లాడారు. వీరి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముమ్మిడివరంలో ఆంబోతులు కయ్యానికి కాలు దువ్వాయి. నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై 2 ఆంబోతులు నువ్వా నేనా అంటూ దెబ్బలాడుకున్నాయి. వాటిని చూసిన వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న ఆంబోతులను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో బాల్య వివాహాల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా బాలల రక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్రవేణి తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాల లోపు వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యాచక వృత్తిని ప్రభుత్వం నిషేధించిందని అన్నారు. ఎక్కడైనా యాచక వృత్తి నిర్వహిస్తున్న బాలలు కనిపించినా బాల్య వివాహాలు జరుపుతున్న 1098కి కాల్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 8th, 9th పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యేకించి ఆడపిల్లలు వారు ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటాం అన్నట్టుగా అట్రాక్ట్ అయిపోయి వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. వాటితో పాటు ఎవరో ఒకళ్ళు అన్నోన్ కాల్ అయ్యి ఉండొచ్చు, లేదా తెలిసిన అబ్బాయిలు అయ్యి ఉండొచ్చు, వాళ్ళతో లవ్ అని పడుతూ ఉన్నారు. అలా లవ్ అని పడి వాళ్ళతోటి వెళ్ళిపోతూ లేజర్ టైం కింద దొరికింది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోమనే ఇదిలో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలందరూ ప్రత్యేకించి వేరే వేరే వ్యాపకాల్లో ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కనిపెట్టుకు ఉండండి. 18 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా అమ్మాయికి కానీ, 21 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటే అది బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారము శిక్షార్హులు అవుతారు. దీన్ని కొన్ని జాతుల వాళ్ళు, కొన్ని సంచార జాతుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారితో పాటు పిల్లల్ని తీసుకొస్తున్నారు. అసలు మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది నిరోధించబడిన విషయం. అడుక్కోవటం అని ప్రతి పౌరుడికి వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలా అడుక్కుంటూ కనిపిస్తున్న పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పి మీరు ఇమీడియట్గా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. పిల్లలని చూస్తే కనుక ఇమీడియట్గా 1098 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల్లో కాటన్ కు నివాళులర్పించిన నాయకులు, రైతులు. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. తణుకులో ఘనంగా కాటన్ జయంతోత్సవం. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా వైద్యులు తాతిన. పటిష్టవంతమైన కుటుంబ వ్యవస్థ ద్వారానే మేలైన సమాజం. దినోత్సవ సభలో స్పష్టం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు జన్మదిన వేడుకలు నిర్వహించిన తెలుగుదేశం శ్రేణులు. సేవలందించిన కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్న ప్రభుత్వం. ఊడిమూడిలో ప్రకటించిన కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ. ముమ్మిడివరంలో కయ్యానికి కాలు దువ్విన ఆంబోతులు. భయభ్రాంతులకు గురైన స్థానికులు. బాల్య వివాహాలను చేసినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవు. ఏలూరులో వెల్లడించిన జిల్లా బాలల రక్షణ అధికారి చక్రవేణి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.